హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లడ్డూలండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. హెల్దీ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనం షుగర్ వాడలేదు, జాగరీ వాడలేదు, అసలు ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడలేదు. హెల్దీ లడ్డు ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. చూసేద్దాం పదండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసారండి, నోరూరించే లడ్డు అండి. కొబ్బరుండల్లా కనబడుతున్నాయి కదా, కాదండి, ఇది ఫ్లాక్సీడ్ లడ్డు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ ఫ్లాక్సీడ్ లడ్డు చాలా ఈజీగా చేసేయచ్చు. హెల్తీగా కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా. సో మనం వాడిన ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. సో నేను చూసారు కదా, దీనికి కేవలం ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, ఖర్జూరాలు మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా 2 యాలక్కాయలు అంతేనండి. మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చు చక్కగాను. సో ఇది తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంతకీ నేను స్టవ్ మీద ఆన్ చేసి పెట్టానండి. సో ఇప్పుడు నేను ఈ కప్పుతోటి 2 కప్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. సో కొంతమంది జాగరీ వేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. సో బట్ జాగరీ కూడా వాడటలేదు, ఓన్లీ ఖర్జూరాలే. ఆ స్వీట్నెస్కి కొంచెం యాడ్ చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఎప్పుడైనా ఏ స్వీట్ చేసినా జాగరీ కానీ షుగర్ కానీ బదులు ఈ ఖర్జూరాలు వాడడం వల్ల ఎంతో టేస్ట్ కూడా వస్తుందండి. తర్వాత హెల్దీ కూడా. మనము ఊరికే అన్నెసరీగా ఈ స్వీట్ ఐటమ్స్ తినకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా ప్రయోజనాలు అంటే చాలా ఉన్నాయి. ఇది మనము చాలామంది మీకు తెలిసే ఉంటుంది, ఈ ఫ్లాక్స్ సీడ్స్ మన ఫేస్కి అప్లై చేస్తారు, హెయిర్కి అప్లై చేస్తారు. సో స్కిన్కి మాత్రం ఓవరాల్గా చాలా చాలా మంచిదండి. సో ఖర్జూరాలు నీట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. ఎక్కువ మొత్తం అంతా కూడా తీసుకోవట్లేదండి, కొన్ని మాత్రమే గింజలవి లేకుండా తీసుకుని అది ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను, అది ఫ్రై అయ్యే లోపల. సో ఎప్పుడైనా మనకి ఈవినింగ్ స్నాక్స్ కావాలంటే ఈ ఆయిలీ ఐటమ్స్ కాకుండా ఇలా ఎప్పుడైనా స్వీట్ తినాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఖర్జూరాలతో చేసుకోవడం చాలా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. సో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చక్కగా తినచ్చండి. డయాబెటిక్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మనకి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి తినడం వల్ల. ఏదైనా టూ మచ్గా కాకుండా లిమిట్గా కరెక్ట్గా తీసుకోవడం వల్ల అన్నిటికన్నా చాలా హెల్తీగా ఉంటామండి అలా కరెక్ట్గా తీసుకోవడం వల్ల. చూసారు కదా, ఇవి వేయించేస్తే చక్కగా మంచిగా స్మెల్ అరోమా బాగుంటుంది. చక్కగా ఎక్కువ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకోవాలండి. సో నేను డయాబెటిక్ అవ్వడం వల్ల ఖచ్చితంగా నేను స్వీట్స్ అసలు చేయను. ఎక్కువ చేసినా ఇలాంటివండి ఖర్జూరాలు వాడడం వల్ల బాగుంటుందండి. స్వీట్ తిన్నట్టుగా ఉంటుంది, మనకి హెల్దీ కూడా. చూసారు కదా, ఇవి మాత్రం టప్ అని అలాగా ఫ్రై అవుతాయండి. చక్కగా నువ్వులు ఎలా ఫ్రై చేస్తామో అదే విధంగా ఫ్రై చేసిస్తామండి, అంతేనండి. సో వేగే కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ 2 కప్స్ తీసుకున్నాను కదండి, నువ్వులు మాత్రం కొంచెమే తీసుకున్నానండి. నువ్వులు ఎక్కువ వేసేస్తాం అనుకోండి ఈ టేస్ట్ వేరేగా అయిపోతుంది. సో కొంచెం నువ్వులు అంతేనండి. నువ్వులు కూడా సేమ్ అదే విధంగా వేయించేయాలి. చూసారు కదా, సో బాగా ఫ్రై అయిపోయి సో ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి. దీనికి మనము ఎక్కువ ఏమంటారు నూనెలు, నెయ్యలు ఎక్కువ కూడా వాడక్కర్లేదండి, కొంచెం వేస్తే చాలు, అంతేనండి, సింపుల్గా. సో ఇందులో ఈ నువ్వులు ఫ్రై అయ్యాయి కదా, కొంచెం నేను తీసి పక్కన పెట్టుకున్నానండి. మనం లడ్డూ చేస్తున్నప్పుడు ఈ విడిగా ఈ కొంచెం నువ్వులు యాజ్ ఇట్ ఈజ్గా కలిపితే చూడడానికి బాగుంటుందండి. సో ఇవి లడ్డూ చేసినప్పుడు కలిపితే బాగుంటుంది. ఇది మాత్రం మిగతావన్నీ మిక్సీలో వేసేసుకోవచ్చు. నీరసంగా ఉన్నప్పుడు కానీ తప్పకుండా ట్రై చేయండి, హెల్తీగా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం ముందర. సో చూసారు కదా, అవి చల్లారిపోయాయి. సో నేను తీసుకున్న నువ్వులు, ఈ ఫ్లాక్స్ సీడ్స్ 2 ఇందులో వేసిస్తానండి. మిక్సీలో వేసి వచ్చేయాలి, అంతేనండి. చూసారు కదా, సింపులే. మనకి ఇంట్లో ఇవి పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చండి, ఒక మెంబర్స్ని బట్టి. ఇందులో 2 యాలక్కాయలు కూడా వేసేస్తాను, అంతేనండి. చూసారు కదా,
ఇదిగో ఈ విధంగా వచ్చిందండి, మెత్తగానే ఉంటుంది. సో దీంట్లోకి ఖర్జూరాలు ఇందాక నేను ఒలిచిపెట్టుకున్నాను కదా, ఇందులో వేసేయడమేనండి. మీకు కనుక మీరు విడిగా లేదు మేము ఇలా విడిగా వేసుకోము అనుకుంటే కూడా ఫస్ట్ ఖర్జూరాలు వేసుకోవచ్చు, విడివిడిగా పొడి చేసుకుని 2 కలుపుకోవచ్చు. సో చూసారు కదా, ఇవి నేను 2 వేసేసాను. వేసేసి మిక్సీలో ఈ విధంగా పొడి చేస్తానండి. ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇవి ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి చక్కగాను. ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అంటే అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చూసారు కదండి, ఇది ఈజీ. మనము నెయ్యి అది వేయకుండా కూడా మనకి లడ్డు కింద వచ్చేస్తుందండి. మిక్సీలో వేసాం కదా. సో నేను ఇందులో కొంచెము నెయ్యి తీసుకున్నానండి, నెయ్యి వేసాను కొంచెం నెయ్యి వేసేసి కలిపేసి లడ్డూలు చుట్టేయడం అంతేనండి. సో దీన్ని హెయిర్కి వాడుతూ ఉంటారు చాలా రకాలుగా, అంటే స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మనము స్కిన్ కూడా చక్కగా ఉంటుందండి, స్కిన్ కూడా ఇవి తినడం వల్ల, ఈ లడ్డూస్ తినడం వల్ల. సో ఎంతకి మొత్తానికి చాలా మేలండి. ఏది ఏమైనా సరే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ లడ్డు చేసుకుని తినడం వల్ల. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. లడ్డూలన్నీ చూడ్డానికి బాగున్నాయి, నోరూరించేలా ఉన్నాయి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. మళ్ళీ థర్స్డే వస్తానండి. బాయ్ అండి.